బిగ్ బాస్ సీజన్ 8. సో అన్‌లిమిటెడ్ అన్నారు. రోజుకొక కొత్త రకంగా కొంతమందేమో ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమందేమో మాకేంట్రా బాబు ఇది అంటున్నారు. అంటే ఈ నామినేషన్స్ అనేవి ఇంతకు ముందు సీజన్స్‌లో వారానికి ఒకసారి ఉండేవి. ఇప్పుడు ప్రతిరోజు అవే ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చాలా వియర్డ్‌గా బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది వాళ్ళ గేమ్ ప్లానా? లేకపోతే బేసిక్‌గా వాళ్ళు ఉండడమే అలా ఉంటారా? అసలు అర్థం కావట్లేదు కదా! మరి దీని గురించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఫిల్మ్ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. నమస్తే. సో, 'బిగ్ బాస్ సీజన్ 8' కంటెస్టెంట్స్ అందరూ కూడా యాక్చువల్లీ ఇంతకు ముందు సీజన్స్‌లో చూసుకుంటే వన్స్ ఎ వీక్ ఉండేది నామినేషన్స్ అనేవి. ఇప్పుడేమో రోజు నామినేషన్సే కనిపిస్తూ ఉన్నాయి. సో, అరుచుకోవడాలు, ఏడవడాలు, ఒక్కొక్కళ్ళు అగ్రెసివ్ అయిపోవడాలు, హైపర్ అయిపోవడాలు. నార్మల్‌గానే వాళ్ళు చాలా హైపర్ అయిపోయి అరిచేసుకుంటున్నారు. నార్మల్‌గా ఉన్నప్పుడే. ఇంక నామినేషన్స్‌లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఎందుకు డైలీ నామినేషన్స్ పెట్టారు వీక్లీ వన్స్ కాకుండా? ఎందుకు ఏమై ఉండొచ్చు? యాక్చువల్‌గా నామినేషన్ విషయానికొస్తే మండే రోజు జరగాల్సింది. దాన్ని కట్ చేసి నిన్నటి దాకా తీసుకొచ్చారు అంతే ఎపిసోడ్. లైవ్ చూసే వాళ్ళకి ఆ రోజే అయిపోయాయి నామినేషన్స్ అన్నీ గూడా. హ్మ్. ఎపిసోడ్‌కొచ్చేసరికి వీళ్ళకి సరిగ్గా కత్తిరింపు ఎక్కడి నుంచి ఏ మూల కత్తిరించాలో అర్థం గాక సర్లే 2 రోజులు ఏద్దామని అనుకున్నారు. అంత ధైర్యం ఎందుకు చేశారు అనుకుంటే, వీళ్ళ బొంద 2 రోజులు వీళ్ళ దగ్గర ఫుటేజ్ మాత్రం ఏమి ఏడుస్తుద్దిలే హౌస్‌లో. హ్మ్. దాని బదులు ఇదే మనం పొడిగిద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ ఉల్టా జరిగింది. ప్రతి సీజన్ లాగా వీళ్ళు తప్పు అంచనా వేశారు. ఆ 2 రోజులు బీభత్సమైన ఫుటేజ్ ఇచ్చారు అందరూ గూడా. సరే ఇక వీళ్ళ విషయాలకెళ్తే వ్యక్తిగతంగా మనం కుక్కర్ గురించి మాట్లాడుకుందాం ప్రెజెంట్. హ్మ్. ఆహ్, బేసిక్‌గా మన ఇంట్లోనే కుక్కర్ 2 రకాలుంటాయి ఒకటి పైనుంచి లిడ్ పెట్టేది. అవును. ఇంకోటి లోపల నుంచి లిడ్ పెట్టేది. అవును. నువ్వు పైనుంచి పెట్టినా, లోపల నుంచి పెట్టినా గ్రిప్ కోసం మనకు ఆ నల్ల లోపలుంటే రౌండు, అవును. పైనుంటే అది ఇదో రబ్బర్ ఇస్తారు. ఉంటది. అవును. ఇస్తారు గదా! అది నువ్వు సరిగ్గా పెట్టకపోతేనే గదా నీకు విజిల్ రాదు. అది గాలి పని వెళ్ళిపోయి చేయకపోతే గాలి రాదు. బయటికి పోతది. సరే నువ్వేదో పెట్టావు కుక్కర్‌లో అక్కడ పెట్టేసావు. అంటే ఎలా వాడావో తర్వాత సంగతి. నువ్వు సరిగ్గా గ్రిప్ పెట్టావో లేదో కూడా మనకు తెలీదు. మొత్తానికైతే అందులో ఏదో పెట్టావు హడావిడిగా. నీకో బాధ్యత ఇచ్చారు. నువ్వు అది వండు అన్నందుకు. ఆనందం తట్టుకోలేక నేనే వండుతాను అని చెప్పేసి వెళ్ళావు. చూసావు 4 విజిల్స్ వస్తే అయిపోయినట్టే కూర్చోండి అన్నావు. 4 గంటలైనాక నా ఒక విజిల్ రావట్లా. ఎందుకు రావట్లేదా అని చూస్తే లోపలంతా మాడి చచ్చింది. దాన్ని ఇంకో దాంట్లోకేసి ఇంకేదో చేసి మొత్తం అటు ఇటు కాకుండా ఏదో రకంగా చేసావు. వీళ్ళందరి బాధ ఏంటంటే పలానా బాధ్యత నీకు అప్పజెపితే నువ్వు సరిగ్గా సక్రమంగా చేయలేదు అందుకు నామినేట్ చేస్తున్నా అని ఒకరు. రుచి సరిగ్గా లేదు దాన్ని మాడింది. మాడడానికి కారణం కూడా నువ్వే కదా అని ఇంకొకరు. మాకు అసలే నో రేషన్ అని చెప్పి కొద్దో గొప్పో ఇంత మా మొహాన పడేస్తే ఏదో వరద బాధితులకు పులిహోర పొట్లాలు వేసినట్టు ఇంత ఇచ్చారు. దాన్ని కూడా నువ్వు మాడగొడితే మేమేం కావాలి అని ఇంకొకరు. నువ్వు పెట్టిన ఇప్పుడు సరే ఓ పూట నీకోసం మానేద్దాం అనుకున్నాం. మాకు అదే పూట ఇరగదీసే లెవెల్‌లో టాస్క్ వస్తే మా ఎనర్జీ ఏమైపోవాలి? మేము ఓడిపోతే ఆ ఓటమికి కూడా కారణం నువ్వే కదా! నీ కుక్కరే కదా! అని ఇంకొకరు. సో, ఇలా బేబక్కని టార్గెట్ చేశారు. హ్మ్. సరే బేబక్కకి ఏంటంటే కొంచెం ఇన్నోసెన్స్ మిస్టేక్ అనుకుందాం. తెలుసో తెలియకో పెట్టింది. కానీ తెలుసో తెలియకో అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నైనిక లాంటి పిల్లలు ఏమన్నా పెట్టుంటే పాపం పిల్లకి తెలుసో తెలియకో పెట్టింది అనుకుంటాం. బేబక్కకి ఏమైంది? మంచి గృహిణే కదా! జీవితంలో ఎన్ని కుక్కర్లు చూస్తుంటది. అలా చేయడం అయితే తప్పే నిజంగా. కానీ అంటే ఎందుకంటున్నా అంటే తనకి ప్లానింగ్ సరిగ్గా ఉండట్లా అమ్మాయికి. ఎట్లా ఇప్పుడు నువ్వు హెవీ గాగ్రా చోలి యేసుకొని, హై హీల్స్ యేసుకొని బీచ్ దగ్గరికెళ్తావా? కష్టంగా. నెక్స్ట్ ఫుల్లు రిచ్ శారీ, గట్టి శారీ, హెవీ పట్టు శారీ యేసుకొని షటిల్ ఆడడానికెళ్తావా? ఎల్లంగా. కదా! దానికి నీకు ఫ్లెక్సిబిలిటీ కోసం ఆ డ్రెస్‌లు యేసుకుంటావు. సరే నువ్వంటూ ఏదో అపియరెన్స్ ఇచ్చే షోలో ఉన్నావు కాబట్టి నీ అపియరెన్స్ బాగుండాలని నిన్నకి ఇలా అనుకున్నావు. గాగ్రా చోలీలు, హెవీ శారీలు మనం జస్ట్ ఫోటో షూట్ కోసం వెళ్ళి ఇలా నిలబడడానికే వాడతాం. మొత్తం ఎట్లా పడితే అట్లా ఫ్రీగా వాడం. నువ్వేదో డ్రెస్ వేసుకున్నావు. టైంకి నీకు ఒక టాస్క్ వచ్చింది. కాళ్ళ మధ్యలో కోన్ పెట్టి దాన్ని తీరానికి చేర్చండి అని. అందరు బాగానే ఆడారు. నువ్వు సరిగ్గా ఆడలేకపోయావు. ఎందుకు ఆడలేకపోయావు అంటే నీ డ్రెస్ మేనేజ్మెంట్. సరే ఆ టాస్క్ వచ్చిందని తెలుసు. అది తీసి ఇంకో డ్రెస్ అని వేసుకోవచ్చు కదా! ఉన్నాయి కదా! లేవంటే కాదు. మళ్ళీ నువ్వేదో అర్జీ పెట్టుకొని ఉత్తరం రాస్తే బిగ్ బాస్ ఎక్కడి నుంచో పార్సెల్ తెస్తాడా? లేదా అమెజాన్‌లో ఆర్డర్ పెడితే రావాలనేది కూడా ఏమీ లేదు. లేదా నువ్వేదో అడవిలో ఉంటే బజార్‌కి చాలా కిలోమీటర్ల దూరం ఉంది అక్కడికెళ్ళి కొనుక్కోవాలనేది కూడా లేదు. యూ కెన్ చేంజ్. కాకపోతే ఏంటంటే అయినా సరే నువ్వు ఆడావు, ఓడిపోయావు ఆ టాస్క్. ఎందుకంటే నీ ఓటమి కన్నా నువ్వు నిజంగా గెలిచేదానివేమో పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకుంటే. అంటే ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీద ఆమెకు గ్రిప్ రావట్లా.
అక్కడ ఏం జరుగుతుంది, మనం ఏం చెయ్యాలి అని. ఒక ప్లానింగ్ లేదు. ప్లానింగ్ లేదు, పర్ఫెక్షన్ లేదు. ప్లానింగ్ ఉన్నా సరే ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవుతుంది. ఏమనుకొని వచ్చావు? ఏముందిలే, అందరూ పిల్ల వాళ్ళే వచ్చారు, మొత్తం నేనే అసలు ఎంటర్టైన్మెంట్ ఎరగ తీసేస్తా అనుకొని వచ్చావు. కరెక్టే, ఎంటర్టైన్మెంట్ కూడా కాదు, నిన్ను నువ్వు ఒక మేనేజ్ చేసుకో. దానికి కదా ఎలగబెట్టింది బిగ్ బాస్ నీకు. సరే, ఈ రకంగా చూస్తే బేబక్క షీఈ్ అన్ప్లాన్డ్, ఇది చెప్పుకోవచ్చు. అంటే అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని నేను ఈజీగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఈవిడ గురించి పక్కన పెట్టదు. ఇప్పుడు ఆ కుక్కర్ గురించి మాట్లాడుకుంటే, థ్యాంక్ గాడ్ ఈ సీజన్ లో ప్రిస్టేజో, హ్యాకీనో, లేకపోతే ఇంకేదో పీజేనో స్పాన్సర్షిప్ చేయాలి. ఇన్ కేసు ఏ కుక్కర్ కంపెనీ స్పాన్సర్షిప్ చేస్తే అసలు ఈ కుక్కర్ వల్లే ఇదైంది, ఈ కుక్కరే సరిగ్గా లేదు, కుక్కర్ వేస్ట్ అని అందరూ అన్నారు. అవునా? నీ షోకి నేను స్పాన్సర్షిప్ ఇచ్చి నా కుక్కర్ వేస్ట్ అని అనిపించుకోవాలా? మొత్తం దేశవ్యాప్తంగా సేల్స్ పడిపోవు. ప్రెస్టేజ్ కుక్కర్ వేస్ట్ అంటే మన బిగ్ బాస్ హౌస్ లో చూడలా మాడింది మొత్తం అని. మీమ్స్ కూడా అలానే వస్తాయి, కుక్కర్ వాడితే బిగ్ బాస్ ఆ డైలాగ్స్ వస్తాయి, కుక్కర్ బాలేదు, విజిల్ రాలేదు. సో ఈ రకంగా ఇంకా కుక్కర్ కంపెనీ స్పాన్సర్షిప్ చేయాల, పరువు నష్టం దావా వేసేది 500 కోట్లన్న కనీసం. సరే, ఆ వ్యవహారం పక్కన పెట్టేస్తే, అండ్ ఇంకా మణికంఠ గురించి మాట్లాడుకుందాం. నాగమణికంఠ ఆయన ఇంకేం దాని గురించి మాట్లాడడానికి కనుక ఇప్పుడు ఏడుస్తాను తెలుసా అంట. మణికంఠ ఇలా రా అని పిలిచావనుకో, నువ్వు నన్ను పిలిచావా, నా గతం ఏంటో నీకు తెలుసా? మణికంఠ ఇది తింటావా, నన్ను తినమన్నావా, నా గతం ఏంటో నీకు తెలుసా? ఎవరికి లేవురా గతాలు, ఎందుకు లేవు గతాలు? ఎమోషనల్ స్టోరీ చెప్పావు, నిన్ను అందరూ ఏడ్ చేశారు. నిజంగా చూస్తే ఎవరికైనా ఏడుపు వస్తుంది. ఆ రేంజ్ లో చెప్తున్నావు నువ్వు కథలు. కట్టగా నేను కొనుక్కొని మా అమ్మని కాల్చాను, నన్ను ఇలా రాచిరంపాన పెట్టారు, ఒంటరిగా ఉన్నాను, అదేదో నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా ఒకే గదిలో కొన్నేళ్ల పాటు ఉన్నాను, 6 నెలల పాటు ఒకే గదిలో ఉన్న, బయటికి రాకుండా ఇలా చెప్పు, నేను పక్క చిక్కిపోయాను, ఇదిగో నా విగ్గు చూడు, ఇవన్నీ తీసి చూపిస్తున్నావు నువ్వు. బాబోయ్ వద్దు, నీకు దండం. సింపతి గేమ్ ఆడి బిగ్ బాస్ లో నువ్వు, అంటే ఇంత ముందు గతంలో కూడా మోనాల్ గజ్జర్ సింపతి గేమ్ ఆడి గెలిచింది ఆవిడ, లాస్ట్ వరకు వచ్చింది. పల్లవి ప్రశాంత్ కూడా సింపతి గేమ్ కదా. సేమ్ అట్లాంటి సింపతి గేమ్లు ఆడకు ప్లీజ్, దయచేసి. నీలో ఉన్న నీ కరేజ్ ఏంటో, నీ అదేంటో టాస్కుల్లో చూపించి చావు. అంతే, దాని గురించి అడిగితేనేమో ఆ టైంలో నేను ఏదో ఎమోషన్ అయిపోతున్నాను, నాకు ఏదో గుర్తొస్తుంది. బాబు, నీకు అవన్నీ గుర్తింపులు వస్తే వెళ్ళి బయట గుర్తించుకో, నీకు నువ్వుగా. వద్దు మాకు ఈ గుర్తింపులన్నీ, మాకు అవసరమే లేదు. అండ్ నెక్స్ట్ అభయ్ బేతిగడ్డి బాగానే ఉన్నాడు, అఫ్రిది బాగానే ఆడుతున్నాడు. సోనియా గురించి మాట్లాడుకోవాలి. పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకుంది ప్రతి దాంట్లో. అంటే రీజన్ చెప్పనా, మనం మాట్లాడేది కరెక్ట్ అయినా కాకుండా గట్టిగా మాట్లాడేస్తుంది. కరెక్ట్ అవునా కాదా అనేది వీకెండ్ లో నాగార్జున చెప్తాడు, అంతే. అప్పుడు నాగార్జున గారు చెప్పినప్పుడు కరెక్ట్ కాదా సార్, సారీ సార్ తెలియక చేసింది, మళ్ళీ సింపతి వచ్చేస్తుంది. అవును, ప్రతి విషయంలో సోనియా అరుస్తూనే ఉంది. స్టార్టింగ్ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిందో, ఎంట్రీ తర్వాత నుంచి ఇప్పుడే హౌస్ మేట్స్ దగ్గర అప్పుడే ఎంటర్ అయ్యారు, అప్పటి నుంచి నోరేసుకుని పడిపోతుంది. కానీ అది స్ట్రాటజీనా? ఎంత స్ట్రాటజీ అయినా సరే లాస్ట్ మళ్ళీ సోనియా వైపే ఓట్స్ వస్తాయి ఎక్కువ. ఎందుకు చెప్పనా, వీళ్ళందరూ అటు తిప్పి కన్నడ బ్యాచ్ అంతా ఒకటి అవుతుంది, ఎంత కాదనుకున్నా సరే. ప్రేరణ మీద ఎవరన్నా అరిస్తే చాలు ఈమెకి పునకం వస్తుంది. యష్మిగా ఇద్దరు కలిసి ఒక సీరియల్ చేశారు. అదే కృష్ణ ముకుంద మురాలు, ఆమె కృష్ణ ఈమె ముకుంద, కరెక్టేలే. అయినప్పటికీ కూడా నెక్స్ట్ మళ్ళీ నిఖిల్ కూడా అప్పుడప్పుడు పృథ్వీకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. సో వీళ్ళందరూ ఒకటే, ఎంత కాదనుకున్నా సరే. ఇక ఆదిత్య ఓం ఏంటో మరి, ఆయన ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్తున్నాడో తెలియదు, అలా ఉన్నాడు అంతే పప్పెట్లాగా. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా. మరి శేఖర్ భాష గురించి అంటే ఆరెంజ్ టాస్క్ లో అయింది తప్పు. ఇప్పుడు పల్లె ఎవడైనా సరే ఇటీశ్రీ కొట్టి తినరు, జంతువులే తింటాయి ఎగిరేసి. మనుషులు అయితే నీటుగా దగ్గర పెట్టి తింటారు. ఆమె కరెక్ట్ గానే అనింది సోనియా ఆ విషయంలో. అండ్ మణికంఠ అండ్ మిగతా విషయంలో శేఖర్ భాష అఫెండ్ చేసుకోవడంలో శేఖర్ భాషే కరెక్ట్. కొన్ని విషయాల్లో ఆయన తప్పు ఉంది, కొన్ని విషయాల్లో కరెక్ట్ ఉంది. అందరూ ఒక రకంగా అయితే ముందుకెళ్తున్నారు. బట్ నాకు నచ్చింది యాక్చువల్గా ప్రేరణ ఈ బ్యాచ్ ఉంది కదా, కన్నడ బ్యాచ్ అనే ట్యాగ్ తీసేసి ప్రేరణలాగా ఆడుంటే ఆమెకుంటూ ఇంకో మంచి ఐడెంటిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ సోలోగా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది అయితే కిరాక్ సీత అని చెప్పుకోవచ్చు. కిరాక్ సీత ఒక తప్పు ఉంది, నాకు ఎగ్ బుర్జీ చేసుకొని ఇవ్వలేదు నువ్వు అని చెప్పి బేబక్కని నామినేట్ చేసి తిట్టింది. విషయం ఏంటంటే అందరి కోసం వండేటప్పుడు స్టవ్ ఎంగేజ్ ఫస్ట్, అందరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత ఖాళీగా ఉంటే నువ్వు ఎగ్ బుర్జీ చేసుకోలేక నీ మొహమే పెట్టుకొని నేను ఎవరు వద్దనరు అక్కడ. కానీ
నాకు ఆ టైంలో ఎగురు తినాలంటే నువ్వు నాకు ఏదో చేసావు అని చెప్పి ఆమె నామినేట్ చేసింది. అవును, నామినేషన్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది. కాఫీ అడిగినందుకు నామినేట్ చేసింది బేబక్క. ఎవరిని? పృథ్వీరాజ్. నువ్వు ఎందుకు నన్ను కాఫీ అడిగావు, నీకు పెట్టుకోరాదా, నేనేంటి నా స్టేటస్ లో నన్ను కాఫీ అడుగుతావు అన్నట్టుగా నామినేట్ చేసింది. అండ్ ఈ అఫ్రీది, నబీల్ అఫ్రీది, అవును. నువ్వు నాకు కనెక్ట్ అవ్వట్లేదని నామినేట్ చేశాడు. వాళ్ళు కనెక్ట్ అవుతా నువ్వు వెళ్ళి కనెక్ట్ అవ్వచ్చు కదా. నువ్వు ఇక్కడ కూర్చుంటే ఇంక వాళ్ళు reasons కనెక్ట్ ఏం అవుతారు లేవు. నీకు. వంకలేనమ్మ డొంకెతికిందంట అలా ఉన్నాయి ఈ అదే nomination కదా. reasons. అంటే నువ్వు వెళ్ళి కనెక్ట్ అయినా సరే అమ్మ నువ్వు నా దగ్గరకు వచ్చి తుమ్మావు, ఆ. అందుకే నామినేషన్ చేశా. అదే ఉంది పరిస్థితి. నువ్వు వెళ్ళి కనెక్షన్ అమ్మా ఇగో నీతో నేను కనెక్షన్ పెట్టుకోవడానికి వచ్చాను అంటే నువ్వు అని మూతి తిప్పుకొని వెళ్ళావు అనుకో, నేను నీతో కనెక్షన్ పెట్టుకోవడానికి వచ్చినా నువ్వు మొహం తిప్పుకొని వెళ్ళావు అందుకు నేను నామినేట్ చేస్తున్నా అంటే పర్లేదు. అలా కాకుండా నేను వచ్చాను బిగ్ బాస్ లో కాళ్ళ మీద కలిసిపోయి కూర్చున్నాను, నువ్వు ఎందుకు నాకు కనెక్ట్ అవ్వట్లేదు, నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేసేసాడు. ఇలాంటి నామినేషన్లు చూసాం మనం. కొంతమంది నామినేషన్స్ లో పాయింట్ ఉంది. అండ్ సోనియా నామినేషన్లు అయితే మరీ ఎక్కడెక్కడి నుంచో లాగి 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 నువ్వు ఆ కోణంలో ఆ గాలిని ఈ ముక్కుతో ఇలా పీల్చావు, దాన్ని ఇటు నుంచి కూడా పీల్చవచ్చు, అందుకే నేను నామినేట్ చేస్తాను అన్నట్టు నామినేట్ చేస్తుంది ఆవిడ. అమ్మో అసలు తను మాట్లాడుతుంటే వినడానికే భయం మళ్ళీ వేస్తుంది. అమ్మో అండ్ విష్ణుప్రియ ఆ ఫెమినిన్ అనే పదాన్ని దాన్ని ఒక సైంటిఫిక్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేసేసింది. అంటే చచ్చినట్టుగా కన్విన్స్ అవ్వాలి నీకంటే 360 degrees లో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టింది. ఇంకా అయినా నువ్వు కన్విన్స్ కాలేదంటే నువ్వే మూర్ఖుడివి ఆ లెవెల్లో చెప్పింది. ఇక వాడు ఫీల్ అవడంలో కూడా న్యాయం ఉందిలే. మరీ ఒక నేషనల్ టీవీ ఛానల్లోకి వచ్చి నువ్వు కొంచెం ఆడంగిలా కనబడుతున్నావు నాకు అంటే ఎవరికైనా కొంచెం అనిపిస్తుంది. అంటే అంటే లైక్ ఈవెన్ నాగమణి కంటే మాట్లాడే మాటలు కూడా అలా ఇప్పుడు మిమ్మల్ని చూడగా నాకు పాజిటివ్ వైబ్ వచ్చింది, అలాగని చెప్పేసి నేను మీకు కనెక్ట్ అయిపోయాను ఏదేదో కాదు కదా. సో నాగమణి కంటే కూడా అంతే, సే నాకు పాజిటివ్ వైబ్స్ వచ్చి నేను చూడగానే విష్ణుప్రియ చెప్పింది నాకు పెళ్ళయింది, నాకు భార్య ఉంది, నాకు కూతురు ఉంది, ఇవన్నీ మాట్లాడితే అరే అసలు మాట్లాడింది ఏంటి, నాగమణి కంటే ఏం మాట్లాడతాడు ఆయనకు అర్థం కావట్లేదు, తనకంటే క్లారిటీ లేదు. ఇక ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే నన్ను 100% నాగమణి కంటే వెళ్తాడేమో తనే అనిపిస్తుంది. వెళ్ళిపోతే తనకి సేఫ్, తన నుంచి హౌస్ మేట్స్ కి సేఫ్. బేబక్క వెళ్ళడం కరెక్ట్, ఎందుకంటే తనకి ప్లానింగ్ ఉన్న ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అవుతుంది, పర్ఫెక్షన్ లేదు. ఇది కొత్త కాబట్టి ఇలా మేబీ చేసుకోవడం తనకి, కానీ నాగమణి కంటే వెళ్ళిపోతే తనకే మంచిది, హౌస్ మేట్స్ కి చాలా చాలా మంచిది, మంచిది. వ్యూవర్స్ కి ఇంకా అలాంటి వాళ్ళని బిగ్ బాస్ ఉంచుతారు ఇంకొన్నాళ్ళు ఎంటర్టైన్ అవుతారు అని చెప్పేసి బేబక్క వెళ్ళిపోతుందని అనుకుంటున్నా ఫస్ట్ వీక్. అది నా ఎనాలిసిస్ ప్రకారంగా నాకు తెలిసినంత